అందరికీ నమస్కారం. ఉప్పుతో చేసే పరిహారాలు వద్దు అన్నా లక్ష్మీ కటాక్షం మన ఇంటి తలుపు తట్టేలా చేస్తాయి. ఉప్పు జాడీలో 3 వస్తువులు వేస్తే చాలు, మీరు వద్దు అన్నా సరే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఉప్పుతో చేసే అనేక పరిహారాలు, వాటి యొక్క లాభాలతో పాటు ఉప్పు జాడీలో 3 వస్తువులు వేస్తే మీరు డబ్బుని రెట్టింపు చేసుకోగలిగినటువంటి శక్తి ఏ విధంగా వస్తుందో, ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో వివరంగా ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కారణంగా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా మన అందరి ఇళ్లలో కూడా ఉప్పు ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు. కానీ ఇదే ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగానే కాదు, అనేక పూజా ఫలితాలకి కూడా ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఉప్పు సహాయంతో తరిమి కొట్టచ్చు. అంతేకాదు, ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవటానికి ఉప్పుని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా చెప్తూ ఉంటారు. ఒంట్లో అలసటగా అనిపించినా, నిరాశగా అనిపించినా, నెగటివ్ ఎనర్జీతో బాధపడుతున్నట్లుగా అనిపించినా కూడా ఉప్పు నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు కళ్ళుప్పుని వేసుకొని, రాళ్ల ఉప్పు అంటారు, దీన్ని వేసుకొని స్నానం ఆచరిస్తే మనకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే తెలుసా, సముద్ర స్నానాలు చేస్తూ ఉండాలి అని అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సముద్ర స్నానం వల్ల కూడా మనం కొత్త ఉత్తేజాన్ని పొందుతాం. అలాగే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త కళ్ళుప్పు వేసి తలస్నానం చేస్తే ఎంతో శక్తివంతంగా మనం తయారవుతాం. కొత్త శక్తి వచ్చిన అనుభూతి మనకి కలుగుతుంది. మనం కోరుకున్న ఫలితాలు పొందకపోతే ప్రతిరోజు ఉదయం చేతిలో కొంచెం కళ్ళుప్పుని తీసుకొని మన తల చుట్టూ 5 నుంచి 7 సార్లు చుట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని నీటిలో వేస్తే చాలా మంచి జరుగుతుంది. మనకున్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, మన నెగటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుంది. దీని కారణంగా మనకి ఎంతో మేలు కలుగుతుంది. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అనిపించినప్పుడు ఇంటి మూలల్లో, మంచం కింద కానీ అలమారాల్లో కానీ ఒక గుప్పెడు కళ్ళుప్పుని ఉంచటం వల్ల కూడా మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. ఉప్పు ఈ నెగటివ్ ఎనర్జీని గ్రహించిన తర్వాత ఆ తర్వాతి రోజు ఆ ఉప్పుని తీసి బయట పారేయాల్సి ఉంటుంది. డబ్బు కొరతగా ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాసు నీటిలో ఉప్పు కలిపి ఉంచితే కూడా మన ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పు వేసి ఆ ఇంటిని క్లీన్ చేసుకోవటం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉప్పు నీటితో శుభ్రం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. వాస్తు దోషాలు ఉన్నా కూడా ఉప్పుని ఉపయోగించి పరిహారాలు చేస్తే వాస్తు దోషాలన్నీ పోతాయి. ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. మన వంటగదిలో నిత్యావసరాల్లో ఉప్పు ఒకటి. దీని విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలి. ఉప్పుని ఎలా పడితే అలా వాడకూడదు. ఇలా వాడటం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఉప్పుతో చేసేటువంటి పరిహారాలు మనం అనుకున్నటువంటి కోరికలు తీర్చి నెగటివ్ ఎనర్జీని దూరం చేసి మనం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఉప్పుని భద్రపరిచేటువంటి ఉప్పు జాడీలో 3 వస్తువులు వేయటం కారణంగా వద్దు అన్నా సరే డబ్బుని సొంతం చేసుకోగలిగినటువంటి గొప్ప అదృష్టం మనం పొందొచ్చు. లక్ష్మీ కటాక్షం కోసం ఉప్పు జాడీలో వెయ్యాల్సిన ఆ 3 వస్తువులు, ఏ విధంగా ఈ పరిహారాన్ని పాటించాలో మీరు జాగ్రత్తగా విని ఆచరించండి. ఉప్పుని జాడీలలో భద్రపరుస్తూ ఉంటారు. ఈ ఉప్పుని భద్రపరిచే జాడీలో మీరు 3 వస్తువులు కనుక ఉంచితే మీకు ఎంతో అదృష్టం కలుగుతుంది. అయితే ఈ పరిహారాన్ని మీరు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పాటించాలి. వీలైన వాళ్ళు గురువారం, లక్ష్మీవారం అని కూడా అంటారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు, లేదా శుక్రవారం నాడు కూడా చేయొచ్చు. అయితే ఈ పరిహారం కోసం మీకు కావాల్సిన వస్తువులు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రం. ఇది మన చేతి రుమాలంత సైజులో ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇది కొత్త వస్త్రం అయి ఉండాలి, ఉపయోగించింది కాకూడదు. కొత్త చేతి రుమాలునైనా తీసుకోండి. పసుపు రంగు వస్త్రం దొరక్కపోతే తెల్ల రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని రాత్రంతా పసుపు నీళ్ళలో నానబెట్టి తెల్లవారే ఆరేసి ఎండిన తర్వాత ఆ వస్త్రాన్ని మీరు ఈ పరిహారం కోసం ఉపయోగించవచ్చు.
పసుపు వస్త్రాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పసుపు వస్త్రంలో మీరు వక్కలు, తాంబూలాల్లో ఇస్తూ ఉంటారు కదా వక్కలు, ఈ వక్కలని 9 వక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. 9 ఎందుకు తీసుకోవాలంటే నవగ్రహాలకి ఈ 9 సంకేతం కాబట్టి. 9 వక్కలని తీసుకున్న తర్వాత ఒక పసుపు కొమ్ముని, ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక పసుపు కొమ్ముని తీసుకోవాలి. ఈ పసుపు వస్త్రంలో 9 వక్కలు, ఈ పసుపు కొమ్ముతో పాటు ఒక నాణాన్ని లేదా ఏదైనా చిన్న వస్తువుని, వెండి లేదా బంగారపుది ఇందులో ఉంచాల్సి ఉంటుంది. వెండి బంగారపు వస్తువులు అనగానే మీరు కంగారు పడకండి. చిన్న ముక్కు పుడకైనా దీంట్లో పెట్టచ్చు. మీ ఇంట్లో విరిగిపోయిన లేదా ఉపయోగించని చిన్న చిన్న కాడల్లాంటివి కూడా ఉంటాయి బంగారపువి, అలాంటివైనా దీంట్లో వాడచ్చు. లేదా వెండిదైనా ఒక ఉంగరం కానీ, చిన్న ముక్క కానీ, వెండి లేదా బంగారం ఈ రెండిట్లో ఒకటి మీరు ఈ మూటలో వేయాల్సి ఉంటుంది. ఇలా పసుపు వస్త్రంలో ఒక పసుపు కొమ్ము, 9 వక్కలు, ఒక వెండి లేదా బంగారు నాణెం కానీ, చిన్న వస్తువు కానీ, ఒక చిన్న ముక్క కానీ వేయండి. వెండి లేదా బంగారపు ముక్కని ఉపయోగించటం కారణంగా లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. వీలైతే బంగారపు ముక్కను వేయటానికే ప్రయత్నించండి, లేకపోతే వెండి ముక్కనైనా వేయండి. తర్వాత దీన్ని మూటగా కట్టి ఈ మూటని ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ లేదా రాగి పళ్ళెంలో కానీ ఉంచి మీ పూజా మందిరంలో ఉంచి పూజని చెయ్యండి. పూజని చేసుకునేటప్పుడు నిత్యం మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగానే చేసుకోండి. దీనికి ప్రత్యేకంగా ఇలాగే చెయ్యాలని నియమాలేమీ లేవు. మీ ఇష్టదేవతకి పూజ చేసుకున్న తర్వాత మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. నేను చేస్తున్నటువంటి ఈ పరిహారం నాకు ఆర్థిక కష్టాలని పోగొట్టే విధంగా ఉపయోగపడాలి అని కోరుకోండి. నన్ను, నా కుటుంబాన్ని పలానా కష్టం నుంచి గట్టెక్కించు అని మీ ఇష్టదైవాన్ని కోరుకోండి. ఇక ఈ మూట ఏదైతే ఉందో, పసుపు రంగు వస్త్రంలో మీరు తయారు చేసి పెట్టుకున్నటువంటి మూట, దీన్ని తీసుకెళ్ళి మీ ఉప్పు జాడి మధ్యలో అడుగు భాగాన పెట్టండి. మీరు జాడీని పూర్తిగా ఖాళీ చేసి మళ్ళీ మొదలు పెడుతున్నట్లయితే మొదటగా ఈ పసుపు రంగు వస్త్రాన్ని వేసి దాని మీద ఉప్పు వేసేయండి. లేదా ఇప్పటికే జాడీలో ఉప్పు ఉన్నట్లయితే ఈ వస్త్రాన్ని ఆ జాడి అడుగున పెట్టి ఉప్పుతో కప్పేయండి. ఇలా ఈ ఉప్పు జాడిని ఉపయోగించండి. ఇక ముఖ్యంగా స్త్రీలు నెలసరి సమయంలో మొదటి 2 రోజులు ఈ ఉప్పుని భద్రపరిచినటువంటి జాడీని మీరు తాకకుండా ఉండండి. ఇక ఆ తర్వాత నుంచి మీరు మామూలుగానే ఈ ఉప్పు జాడీని ఉపయోగించవచ్చు. ఇక ఇది ఎన్ని రోజుల పాటు దీంట్లో ఉంచాలి? 45 రోజుల పాటు మీరు చేసినటువంటి ఈ వస్త్రం ఇందులో ఉంచచ్చు. 45 రోజులు పూర్తయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసి మరొక గురువారం కానీ శుక్రవారం నాడు కానీ మరలా ఇలాంటి ఒక మూటని సిద్ధం చేసి మీరు ఉప్పు జాడీలో వేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు చేయటం కారణంగా మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలన్నీ వసూలవుతాయి. అంతేకాదు కోర్టు వివాదాలు ఎవరికన్నా ఉన్నా వాటిలో మీకు విజయం కలుగుతుంది. మీరు ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా అది తప్పక నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. లక్ష్మీ కటాక్షం మీపై, మీ కుటుంబంపై కలుగుతుంది. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.